హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ ఏఎస్ఎం ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక నోటిఫికేషన్తో వచ్చాను. అదేమిటంటే జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ అనే సంస్థలో ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. అదేమిటంటే ఎన్ఐఆర్ డిపిఆర్ నుండి వివిధ పోస్టుల భర్తీ కోసమై ఈ నోటిఫికేషన్ ఇచ్చారండి. మరి దీని యొక్క విధానం అనేది అంటే బేస్ అనేది తాత్కాలికం అని చెప్పారు. ఈ యొక్క నోటిఫికేషన్లో మరి పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అవి ఏమిటంటే డాటా ఎంట్రీ ఆపరేటర్కి 14 పోస్టులు, కన్సల్టెంట్స్ అనే పోస్టుకి 16, స్టెనోగ్రాఫర్కి 2, హిందీ ట్రాన్స్లేటర్కి 1, ప్రాజెక్ట్ మేనేజర్కి 1 పోస్టులు అనేటివి విడుదల చేశారు. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మరొకసారి చూద్దాము. అంటే పూర్తి డీటెయిల్స్గా చూద్దాము ఒకసారి. ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి గల వయసు అర్హత ఏమిటి అని అంటే జనవరి 1, 2019 నాటికి 18 నుండి 29 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయసులో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక విద్యా అర్హతలు చూసినట్టయితే డాటా ఎంట్రీ ఆపరేటర్కు పోస్టుకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, అదేవిధంగా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి. ఇక రెండవ కన్సల్టెంట్స్ అనే పోస్టుకు చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసి ఉండాలన్నమాట. ఇక మూడవది వచ్చేసి స్టెనోగ్రాఫర్. ఈ స్టెనోగ్రాఫర్ పోస్టుకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ మరియు అదేవిధంగా టైపింగ్ సామర్థ్యం అంటే ఇప్పుడు మనము టైపింగ్లో మనకు అర్హత మనము ఒక గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లలో ఇలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి సంబంధితటువంటి సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి వారే అర్హులని చెప్తున్నారు. ఇక నాలుగవది వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్. దీనికి వచ్చేసి పీజీ, దీనికి విద్యా అర్హత వచ్చేసి పీజీ అంటున్నారు, పీజీ అడిగారు. అదేవిధంగా ఇప్పుడు మనం అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడ అప్లై చేయాలి, అసలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క నోటిఫికేషన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీని యొక్క దరఖాస్తు చేయుటకు తేదీలు చూసినట్టయితే ముఖ్యమైన తేదీలు చూసినట్టయితే 24 డిసెంబర్ 2018 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 రోజులు అవుతుంది. సో త్వరగా అప్లై చేసుకోవడం బెటర్. దీని యొక్క ఆఖరి తేదీ వచ్చేసి జనవరి 10, 2019 అని ఇచ్చారు. కాబట్టి మనకి ఇంకొక 10-12 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడం బెటర్. కాబట్టి ఫ్రెండ్స్, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి దీని యొక్క అధికారిక వెబ్సైట్లో చూసినట్టయితే మనకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా పూర్తి వివరాలు అందులో దొరుకుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.